హలో అండి, నమస్తే. లయా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. జనవరి 1 వస్తుంది కదండి. 2 రకాల కేకులు తయారు చేశాను. వీటిలో ఎగ్స్ వాడలేదండి. ఒకటి డ్రై ఫ్రూట్స్ కమలా రసం వేసి చేశాను. రెండో కేకు మిల్క్తో చేశానండి. 2 కూడా బాగా వచ్చాయి. 2 కమలాలు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఖర్జూర పండు, అంజీర్, బాదాం, జీడిపప్పు, కిస్మిస్లు, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైలబుల్గా అవి వేసుకోవచ్చండి. సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను. టూటీ ఫ్రూటీ కూడా వేద్దామని పెట్టానండి. ఆ కమలాలు రసం తీశాను. అంత రసం వచ్చింది. అందులో ఈ ఖర్జూర పండు, బాదాం, అంజీర్, కిస్మిస్, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇలాగే వేయాలని ఏమి లేదు. ఇవన్నీ బాగా కలిపి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలండి. అప్పుడు స్మూత్గా వస్తాయి. అవన్నీ కూడా బాదాము, జీడిపప్పు నాని స్మూత్గా ఉంటుందండి. ఒక 1/2 కప్పు పంచదార తీసుకుని అందులో చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసి మిక్సీ పట్టాను. అది అందులో వేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఒక 1/2 కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. అంటే మంచి ఆయిల్ వేసుకోవాలి. ఎలాంటి స్మెల్ రాని ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు పచ్చి పాలు పోసాను. పోసి వాటిని బాగా కలుపుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్ మాత్రం ఆరెంజ్ జ్యూస్లో ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పంచదార క్యారమిల్లాగా తయారు చేసుకోవాలి. అంటే వాటర్ పోయకుండా అలా కలబెడుతూ ఉంటే ఆ కలర్ వస్తుందండి. ఎక్కువ కలర్ రాకూడదు. వస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఆ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. అందులో కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ పట్టాయండి. అదిగో అంత చిక్కగా ఉండాలన్నమాట. అంతకంటే కలర్ వస్తే చేదు వచ్చేస్తుందండి కేకు. అదిగో ఆ కలర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చాలా బాగా వచ్చిందండి ఈ కేకు. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్ కదండి, పిల్లలకు కూడా మంచిది. 1 కప్పు మైదా వేసుకున్నాను. అదిగోండి కోకో పౌడర్ 1 టీ స్పూన్ వేశాను. ఈ కోకో పౌడర్ వల్ల కేకు చాలా టేస్ట్ వస్తుంది. ఈ కోకో పౌడర్ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి. బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, సోడా ఉప్పు వేసుకుంటే గుల్లగా వస్తుందన్నమాట కేకు. అదిగోండి అలా కలుపుకోవాలి. కరెక్ట్గా అలా ఉండాలి. మరీ పలసగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే కేకు బోల్ రాదండి. కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేశాను. ఒకవేళ మీకు మిశ్రమం గట్టిగా ఉంటేనండి కొద్దిగా పాలు పోసుకోండి. కొంచెం పలసన చేసుకోవచ్చు. వెనిగర్ ఒక 4-5 చుక్కలు వేశాను. మొత్తం బాగా కలుపుకోవాలి స్మూత్గాను. అదిగోండి అలా ఉండాలి. అలా జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉంటే కేకు కొంచెం బోలు తక్కువగా వచ్చి గట్టిగా అనిపిస్తుందండి. అందుకని పిండి చూసి కొద్దిగా పాలు పడితే పోసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేసి ఆ కేకు బౌల్లో అలా అప్లై చేసుకోవాలండి. ఈ బౌల్ లేకపోయినా తెల్ల గిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఇసుక ఒక 5 నిమిషాల ముందు స్టవ్ పై పెట్టి వేడి చేసుకోవాలి. అది బాగా వేడి అయ్యాక ఈ బౌల్ ఆ ఇసుక పైన పెట్టుకుని మీడియం సెగ పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం సెగలో పెట్టి తరువాత సిమ్లో పెట్టుకుంటే స్లోగా కాలుతుంది కేకు. అంటే లోనకంట బాగా ఉడుకుతుందనమాట. అదిగోండి అలా ఏర్పాటు చేసుకోవాలి. ఒక 20-25 మినిట్స్ సిమ్లో పెడితే అయిపోతుంది. అదిగో చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో.
గిన్నె అలా తిప్పుతూ ఉండాలి, అప్పుడు ఈక్వల్గా కాలుతుంది. అదిగో బాదం పలుకులు అలా పెట్టాను. ఇప్పుడు అలా వచ్చింది. ఫైనల్గా చాలా బాగా వచ్చిందండి టేస్ట్. అదిగో గిన్నెకి ఏం అంటుకోకుండా నీట్గా వచ్చింది. చూడండి, షాపులో కొన్నట్టుగా ఉంది. అంతా కూడా హెల్తీ ఫుడ్ కదా మనం వేసింది, డ్రై ఫ్రూట్స్ అవి పిల్లలకు కూడా మంచిదండి. కోకో పౌడర్ వల్ల వాళ్ళు ఇష్టపడతారనమాట. స్పాంజ్ లాగా వచ్చింది చూడండి. ఇప్పుడు మిల్క్ కేక్ తయారు చేస్తున్నాను. కప్పున్నర పాలు తీసుకున్నానండి. చిక్కటి పాలు తీసుకుంటే ఈ కేకు చాలా బాగుంటుంది. ఆ పాలన్నీ కూడా బాగా మరగాలి, అంటే 3/4 కప్పు అవ్వాలండి. నేను అరకప్పు పంచదార వేశాను. పిల్లలుండి స్వీట్ బాగా తినేవారైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. నేను అరకప్పు పైగా వేశాను. ఇప్పుడు ఆ పాలన్నీ కూడా బాగా మరగాలి, అంటే 3/4 కప్పు అయిపోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కేకు. 1 కప్పు మైదా వేశాను. 1 కప్పు మైదాకి అరకప్పు పైగా పంచదార వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ కావాలి అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అదిగోండి 3/4 కప్పు మరిగాయి అన్నమాట. అది ఎంత మరిగితే టేస్ట్ అంత బాగా వస్తుంది. అందులో వెన్నపూస వేశానండి. ఇంట్లో తయారు చేసిన వెన్నపూస ఉంది అని వేశాను. ఇది అవైలబుల్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే షాపు నుంచి కొనుక్కొచ్చిన బట్టర్ అయినా వేసుకోవచ్చండి. నేను ఉంది కదా అని వేశాను. ఇప్పుడు ఆ వేడికి ఆ వెన్నంతా కరుగుతుంది. చూడండి, కలర్ చేంజ్ అయింది, అంటే అంత బాగా మరిగాయి అన్నమాట. అందులో బేకింగ్ సోడా వేసి ఇప్పుడు ఆ పాలు పోసి కలుపుకోవాలండి. కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. ఆ సోడా ఉప్పు వేయటం వల్ల కేకు బాగా బోలొస్తుంది అన్నమాట. అదిగోండి, అలా బాగా గిలకొట్టాలి. ఎంత బాగా మనం గరిటితో కలిపితే అంత బాగా స్మూత్గా వస్తుంది కేకు, అంటే బాగా బబుల్స్ రావాలి, బుడగలు బుడగలుగా రావాలండి. అప్పుడు కేకు మనకి స్పాంజ్ లాగా వస్తుంది. అదిగో చూడండి, అలా రావాలి. నేను మొన్నటిదాకా నవరాత్రులు కార్తీక మాసంలో వీడియోస్ పెట్టానండి, నవరాత్రి వీడియోస్ అవన్నీను. ఇప్పుడు జనవరి 1 కదా, ఇది అందరికీ యూజ్ అవుతుంది అని ఈ కేక్ వీడియో పెట్టానన్నమాట. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేశానండి. అదిగోండి, అలా ఉండాలి, అలా బబుల్స్ రావాలన్నమాట పిండి. అప్పుడు కేకు బాగా వస్తుంది. అంటే ఏ అకేషన్ అప్పుడు ఆ వీడియోస్ పెడదాము అని చెప్పి ఇలా పెడుతున్నానండి. నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, డివోషనల్ ఉన్నప్పుడు ఆ డివోషనల్వి పెడతాను, పూజ వీడియోలు. అవి లేనప్పుడు ఇలా అకేషన్గా ఏ ఉంటే అవి పెడతాను అని కూడా చెప్పానండి. అలా ఇసుక కాలాక దానిపైన ఈ బౌల్ పెట్టుకోవాలి. ఈ కిస్మిస్లు అలా కొంచెం ప్రెస్ చేస్తే ఫ్లవర్ లాగా వస్తాయండి. అవి ఆ కేకు పైన గుచ్చుదామని అలా రెడీ పెట్టాను. అదిగో చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, బాగా పొంగింది పైకి, బాగా స్మూత్గా వచ్చిందండి. ఆ కిస్మిస్లు అలా పెట్టి ఆ టూటీ ఫ్రూటీ 4 అలా పెట్టానండి. అదిగో మంచి కలర్ వచ్చింది. ఆ కలర్ వస్తే 4-5 డేస్ ఉన్న కేకు పాడవకుండా ఉంటుంది. ఫైనల్గా లుక్ అలా వచ్చిందండి. 2 కూడా ఇంట్లో తయారు చేసినవి కదండి, పిల్లలకి మంచి ఫుడ్ అన్నమాట. లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.